గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉద్దేశించిన ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది. మహిళలు వెళ్ళేటువంటి బస్సుల్లో పురుషులు వెళ్తే టికెట్లు కంపల్సరీ తీసుకోవాలి కదా. కానీ ప్రారంభోత్సవం చేసింది, ఈ స్కీమ్ను ప్రారంభోత్సవం చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలానే మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇంకా ఇతర నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. కానీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క పని అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేసింది. ఏంటి ఆ పని ఒకసారి విశ్లేషిద్దాం మనం. మహిళలు ప్రయాణించేటువంటి బస్సులు మహిళలకు మాత్రమే ఉచితం కాబట్టి పురుషుల సంగతి ఏంటి అనే వాళ్ళకి ఒక సమాధానం. ఈ బస్సు ఎక్కారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బస్సు ఎక్కిన వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి కండక్టర్ని పలకరించారు, టికెటింగ్ సిస్టమ్ గురించి కనుక్కుని లోపలికి వెళ్ళారు, ప్రయాణికులతో మాట్లాడారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళిన వెంటనే ఆయన చేసినటువంటి పని, జేబులో నుంచి టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు తీసి ఇచ్చారు. అక్కడే ఉన్నటువంటి నారా లోకేష్ పవన్ అన్న అంటారు కదా, చాలా ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆయన టికెట్కి డబ్బులు ఇస్తుంటే వారించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో, అంటే స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యాక్టివిటీ కాబట్టి ముందుగానే ఈ టికెట్లన్నీ తీసుకున్నట్టుగా నారా లోకేష్ చెప్పారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకోవడం కోసం డబ్బులు తీసి కండక్టర్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. లోకేష్ గారి రియాక్షన్ చూడండి ఒకసారి. లోకేష్ గారి రియాక్షన్ చూస్తే ఆయన ఎంత ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యారు అంటే, ఆయనను ఒక అతిథిగా ఆహ్వానించారు కాబట్టి ఆయనను తీసుకొచ్చి ఆయన దగ్గర టికెట్ తీసుకోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే వెంటనే నిలువరించి ఆయన నవ్వుతూ టికెట్కి డబ్బులు ఇస్తుంటే వెంటనే లోకేష్ గారి రియాక్షన్ అది. ఆయన వారించారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆమె చేతిలోనే డబ్బులు పెట్టి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక మాధవ్ గారు కూడా మాట్లాడారు. సో ఈ సన్నివేశం చాలా ఆసక్తికరంగా మారింది. అంటే బస్సుల్లో మహిళలకు మాత్రమే ఉచితం, పురుషులకి కాదు. మహిళలకు ఇచ్చేటువంటి టికెట్లు కూడా ఆధార్ కార్డు చూపించాలి. ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ టికెట్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇష్యూ చేశారు. ఆ టికెట్ ప్రొసీజర్ కూడా మనం చూస్తే కనుక డబ్బులు ఇది కూడా, అంటే అందులో దాని రేట్ ఎంత, ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుంది, ఫైనల్గా జీరో టికెటింగ్ ఎలా అవుతుంది. సో ఈ ప్రజెంటేషన్ మొత్తం కూడా అందులో ఉంది. ఈ ఒక్క సన్నివేశంతో అందరూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని చూసి వెంటనే ఆశ్చర్యానికి గురయ్యారు. ప్లస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన నేరుగా బస్ ఎక్కి అతిథిగా వచ్చారు కాబట్టి అదే తరహాలో లోపలికి వెళ్తారనుకున్నారు. కానీ ఆయన టికెట్ తీసుకునేందుకు డబ్బులు ఇవ్వడం అనేది ముందుగా లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారా లోకేష్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వెంటనే వారించారు. అందరికీ టికెట్లు తీసుకున్నట్టుగా, ముఖ్యంగా నేతలకు టికెట్లు తీసుకున్నట్టుగా ఆయన చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళారు. బస్సు ప్రయాణం సాగుతున్నంతసేపు ఏ స్టాప్కి ఆ స్టాప్ మహిళలు ఎక్కడం దిగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ నేతలతో పక్కన కూర్చుని మాట్లాడారు. వాళ్ళ సాధక బాధకాలు, బస్సు ప్రయాణాల గురించి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ వ్యక్తిగతమైన అంశాలు కూడా డిస్కస్ చేశారు. దీంతో మొత్తానికి ఆగస్టు 15 రోజున ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ప్రయాణ స్వేచ్ఛ ఇచ్చే విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. సాధారణ ప్రయాణికుల్లానే ముఖ్యమంత్రితో సహా బస్ స్టాప్ షెల్టర్ దగ్గర కూర్చుని వెయిట్ చేసి బస్సు ఎక్కినటువంటి తీరు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.